ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా మా గ్రామ తలరాత మాత్రం మారడం లేదని అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సోమందేపల్లి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామానికి ఆనుకొని వరాహా నది ఉంది. వరద వచ్చినా వర్షాకాలం వచ్చినా ఆ నది ప్రవాహానికి ఈ గ్రామానికి ఉన్న రోడ్డు కోత గురవుతోంది. ఒకప్పుడు వరదలకు అమ్మవారి గుడి నదిలో కొట్టుకుపోయిందని నాయకులు అధికారులు రావడం తూతూ మంత్రంగా ఏదో ప్రయత్నం చేసి చేతులు దులుపుకున్నారు. నది ఒడ్డుని ప్రభుత్వ పాఠశాల ఉంది. స్కూల్కి వచ్చిన పిల్లలకు ఏం జరుగుతుందో అని తల్లిదండ్రులు భయపడుతున్నారు. గ్రామ ప్రజలు వర్షాకాలం వస్తే నిద్రాహారాలు మాని భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ ప్రభుత్వంలో 35 లక్షల రూపాయలతో తాత్కాలికంగా గట్టు నిర్మించారు. అది కూడా కోతకు గురై కొట్టుకుపోయింది. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి మా గ్రామానికి వరాహా నది ముంపు నుండి కాపాడాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెనుగొల్లు శివారు సోమదేవపల్లి గ్రామం అండి. మా గ్రామానికి వరహా నది ఒడ్డున ఆనుకొని ఉన్నదండి. ఈ గ్రామం 2012లో మా గ్రామానికి ఊదుతో అప్పుడు వచ్చిన వరదల్లో మా గట్టు పోయిన తర్వాత ఏదో అలాగా తాత్కాలికంగా ఏదో చేశారు. ఇంక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వర్షాకాలం రావడం మాకు మా గ్రామం అంతా ఏటుగట్టున ఉండడం, ప్రాణాలు బిక్కుబట్టుమని వెళ్ళడం. దానికి ప్రత్యామ్నాయం కూడా ఎవరు ఇరిగేషన్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ అసలు ఈ గ్రామం సోమదేపల్లి గ్రామం అండి. మా గ్రామంలో 3 సంవత్సరాల నుంచి వర్షం వచ్చిన రోజల్లా జనాలంతా ఏటుగొట్టుకు రావడం, అలాగే ఏటుగొట్టుగా నించోవడం, గుండెలు చేతులు పట్టుకొని చూస్తూ ఉండడం అండి. మేము మమ్మల్ని ఉంచిన ఓటే. నాకు మీ పట్టణాలు మా అమ్మోళ్ళతో శుద్ధగా మీ పట్టణాలు మేము చేరిపోయినా ఓటే. మీకు అందరికీ దండు వందనాలు, మీకు అందరికీ శరణ. మేము పందేరు పడ్డనన్నాము, నూకాలమ్మ మరినమ్మ దుర్గమ్మ అందరం లేచిపోతాం తమ్ములాలే.